జీవితాంతం ఇలాగే నిన్ను ఇలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తోంది. మొహం తిప్పుకోవద్దు ఫుగి. మీరు మీరు నన్ను ఇప్పుడు కూడా ఇదే పేరుతో పిలుస్తారా? వద్దా? అయితే ఏదైనా పేరు ఆలోచించాలి. ఒక్క నిమిషం, ఇప్పుడే ఆలోచిస్తాను. ఫుగి వద్దు అంటే ఫుగి ఫోన్ సైలెంట్లో పెట్టు, లేకపోతే రింగ్ టోన్ లాంటి పేరు పెట్టాల్సి వస్తుంది నీకు. ఈ ప్రజ్ఞ నా ఫోన్ ఎందుకు ఎత్తడం లేదు? థింక్ పాజిటివ్. తను మంచి ఆలోచిస్తే మంచి జరుగుతుంది. ఎవరికి తెలుసు, తన అమ్మమ్మ ఇంకా అభితో మాట్లాడుతుందేమో. అలాగే ఎవరికి తెలుసు, వాళ్ళు ఒప్పుకున్నారేమో. ఇక రేపే నేను ఇంటికి తిరిగి వెళ్ళొచ్చేమో. ఓకే ఒక్కసారి నాకు అభితో పెళ్లి జరిగిపోతే తర్వాత అంతా సర్దుకుంటుంది. నేనేం చేస్తున్నాను? ఈయన గురించి తన గురించి నిజం తెలిసి కూడా నా మనసులో మాట చెప్పేశాను. ఇది తప్పు. అంతా తెలిసి కూడా నేను ఈ తప్పు చేయలేను. రజియా అంటే ఈరోజు మన ఇద్దరం రాజీ అయ్యాం కదా, అందుకని రాజీ రజియా రజియా రాజీ. హౌ ఇస్ దట్? హే రజియా, ఓకే. అరే అరే ఏమైంది? సరే, రజియా నచ్చకపోతే ఇంకేదైనా పేరు పెడతాను. ఎలాగో రజియా పేరు నీకు సూట్ అవ్వదులే. సరే నువ్వు చెప్పు, నీకు ఏ పేరు నచ్చుతుంది? నువ్వు సైలెంట్గా ఉన్నావేంటి? ఏం మాట్లాడవే? నువ్వు ఏడుస్తూ. నేనెంత స్టూపిడ్ని, ఇంత రొమాంటిక్ సెట్టింగ్లో నేను నామకరణం చేస్తున్నాను. సరే, నేను నీకు ఏం పేరు పెట్టను? నీకు ఎలా కావాలంటే నేను నిన్ను అలా పిలుస్తాను. ప్రజ్ఞ లేకపోతే యువర్ హైనెస్. లేదంటే నన్ను ప్రేమిస్తున్నారు కదా? గత 2 గంటలు ఇక్కడ ఏం జరిగింది? ఆబ్వియస్లీ ప్రేమిస్తున్నాను. ఇంకా నీకు నమ్మకం కలగడం లేదా? ఎంత కిలోల లెక్కని చెప్పనా? ప్రేమని ఎవరైనా మెజర్ చేసి చెప్పగలరా? మీరు నన్ను ఎంత ప్రేమిస్తున్నారో చెప్పండి. ఎంతగానో ప్రేమిస్తున్నాను. ఏమైనా సరే చేయగలను నీకోసం. అయితే ప్రామిస్ చేయండి. ప్రామిస్ చేస్తున్నాను నేను. నువ్వు ఏం చెప్తే అది చేస్తాను నేను. మీరు తనని పెళ్లి చేసుకోండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.